Good morning to one and all. Today, I would like to discuss fourth semester real analysis paper. In previous class, we discussed second unit introduction. What is that? Unit name? Infinite series. In previous class, I told that what are infinite series, where we use infinite series. Today, I would like to discuss what are the types of infinite series. I told that yesterday infinite series అనేది partial sum అంటే sum of infinite terms ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ఫైనైట్ సిరీస్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను త్రూ కన్వర్జెన్స్ ద్వారా. అలాగే కన్వర్జెన్స్ యొక్క డెఫినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఈ యొక్క ఇన్ఫైనైట్ సిరీస్ అనేది ఎన్ని టైప్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ types of series. First one, non-negative series. Next one, positive series. Third one, negative series. Fourth one, alternating series. Fifth one, sum of partial series. మనకి ఈ యొక్క ఇన్ఫైనైట్ సిరీస్ అనేవి 5 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటి? నాన్ నెగిటివ్ సిరీస్, తర్వాత పాజిటివ్ సిరీస్, నెగిటివ్ సిరీస్, ఆల్టర్నేటింగ్ సిరీస్, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ సిరీస్ ఆర్ సమ్ ఆఫ్ పార్షియల్ సిరీస్. సో వాట్ ఈస్ దట్ నాన్ నెగిటివ్ sequence series? If un greater than or equal to 0, what is that? If un greater than or equal to 0 అంటే మనం సిరీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? రేషన్ ఆఫ్ un కింద రిప్రజెంట్ చేస్తాము. సో మనం ఆ సిరీస్ అనేది నాన్ నెగిటివ్ సిరీస్ అని మనం చెప్పాలి అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఆ కండిషన్ ఏంటంటే యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనకు వచ్చిన సిరీస్ అనేది ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద ఉండాలి. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ టైప్ పాజిటివ్ సిరీస్. It is also represents if un greater than 0. మనం పాజిటివ్ సిరీస్ అని ఎప్పుడు చెప్తాము? ఏదైనా ఒక సిరీస్ తీసుకుంటే అది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0, నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓన్లీ గ్రేటర్ దాన్ 0. అంటే మనకి ఇచ్చిన ఆ యొక్క సిరీస్ అనేది ఎలా ఉండాలంటే 0 కన్నా పెద్దదై ఉండాలి.
ఇక్కడ నెగిటివ్ నాన్ నెగిటివ్ సిరీస్లో చూసుకున్నట్లయితే విచ్ ఈజ్ ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోగా ఉండవచ్చు. ఇక్కడ మాత్రం పాజిటివ్ సిరీస్ అని చెప్పాలంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఎప్పుడు జీరో కన్నా పెద్దగా ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ సిరీస్. వాట్ ఈస్ నెగిటివ్ సిరీస్? నెగిటివ్ సిరీస్ అంటే ఇఫ్ un less than 0, if un less than 0 అంటే మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఎలా ఉండాలంటే లెస్ దాన్ అంటే 0 కన్నా తక్కువ ఉంటామే కదా నెగిటివ్ టర్మ్స్ అంటే ఎలా ఉంటాయి ఆ నెంబర్స్ -1 -2 -3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం un less than less than equal to 0. మరి ఈ యొక్క నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ వన్ ఆల్టర్నేటింగ్ సిరీస్. వాట్ ఈస్ ఆల్టర్నేటింగ్? ఎయిదర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ టు 0. సో ఇదేంటంటే if un greater than or equal to 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్గా -1 whole to the power of n. ఫస్ట్ ఏంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈవెన్ నెంబర్స్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది 1 1 1 అనేది వస్తుంది. అలాగే ఆడ్ టర్మ్స్ పెట్టుకుంటే -1 -1 -1 అనేది వస్తుంది. అంటే n ప్లేస్లో మనం ఈవెన్ నెంబర్స్ పెట్టుకుంటే 1 1 1 1 అని వస్తుంది. అలాగే నెగిటివ్ కాదు, ఈ ఆడ్ నెంబర్స్ పెట్టుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 1 3 6 9 అలా ఈవెన్ ఆడ్ నెంబర్స్ పెట్టుకుంటే మనకి -1 -1 -1 అనేది వస్తుంది. సో ఇదేంటి ఎయిదర్ 1 ఆర్ -1. సో ఆల్టర్నేటివ్ ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా ఎయిదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా. సో దీని యొక్క కండిషన్ ఏంటి, un గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆ యొక్క సిరీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా అయినా ఉండొచ్చు. మరి ఫిఫ్త్ వన్ ఏంటండి, ఫిఫ్త్ వన్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ పార్షియల్ సిరీస్. ఏంటది, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సమ్మేషన్ un. సమ్మేషన్ un ఏంటి, అవేమో కండిషన్స్ వైజ్ చెప్పాం. ఇదేంటి మరి సమ్మేషన్ un కింద రిప్రజెంట్ చేసాము. ఇందులో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్, ఇదేంటి సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్. పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్. సో మనకి సీక్వెన్స్ అనేది యూజ్ చేసుకుని దాని యొక్క చేసాం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఎలా ఉంటుందంటే కండిషన్ ఏంటి, సమ్మేషన్ ఇందులో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయంటే u1 u2 ప్లస్ అండ్ సో ఆన్ un. దీన్నే కదా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము సమ్మేషన్ un కింద. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ అని చెప్తాం. సీక్వెన్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము s1 ఈక్వల్ టు ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ అంటే 1 ఎలిమెంట్, s2 అంటే 2 ఎలిమెంట్స్. s2లో సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అలాగే సెకండ్ ఎలిమెంట్. ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ u1 u2 ప్లస్ s3ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 3 టర్మ్స్ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అదేమవుతుంది u1 u2 u3 అప్ టు సో ఆన్
ఎస్ ఎన్ మైనస్ 1 అలాగే ఎన్ మైనస్ 1 ఎస్ ఎన్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un మైనస్ 1. నెక్స్ట్ ఎస్ ఎన్ టర్మ్ ఎలా ఉంటుంది? u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un. సో దీన్ని మనం కమర్షియల్ సమ్ కింద డిఫైన్ చేస్తాము. సో వీటి యొక్క డిఫినేషన్స్ అనేది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మనకి ఏంటి? నెగిటివ్, నాన్ నెగిటివ్, ఫస్ట్ వన్ మనకి డెఫినేషన్ ఏంటి? నాన్ నెగిటివ్ సిరీస్. దీని యొక్క డెఫినేషన్ ఏమవుతుంది? un greater than or equal to 0 for all n belongs to z plus అంటే ఏమైనా పాజిటివ్ ఇంటిజర్స్, then the series is called a non-negative series. ఏంటండి మనకి డెఫినేషన్? ఇఫ్ un అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్ ఇంటిజర్స్. దెన్ ద సిరీస్ ఇస్ కాల్డ్ నాన్ నెగటివ్ సిరీస్. నెక్స్ట్ వన్ ఏంటి? పాజిటివ్ సిరీస్. నెక్స్ట్ డెఫినేషన్ పాజిటివ్ సిరీస్. What is that positive series? If un greater than 0 for all n belongs to z plus positive integers, then the series is called, what is that? Positive series. మనకి ఇచ్చిన సిరీస్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే దాన్ని ఏమని చెప్తాము? పాజిటివ్ సిరీస్ అని చెప్తాము. నెక్స్ట్ మనకి ఏంటి? నెగిటివ్ సిరీస్. దాని యొక్క డెఫినేషన్ కూడా రాదు. What is the negative series? Negative series. If un less than 0, un less than 0 for all n belongs to z plus, then the series is called non-negative series. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ప్లస్ ఏ ఇంటిజర్స్, ఏ నెంబర్స్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి? un less than 0 for all n belongs to z plus, then the series is called negative series. అంటే 0 కన్నా తక్కువ
తక్కువగా ఉన్న ఎలిమెంట్స్ మనం ఏమని చెప్తాం? నెగిటివ్ సిరీస్ అని చెప్తాం. మరి నాన్ నెగిటివ్ సిరీస్ అంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ a series -1 4 n presents the un greater than or equal to 0, then the series is called alternating series. Alternating అంటే is nothing but of 2 అంటే either 1 or -1. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి 1 1 1 వస్తుంది. అలాగే ఆడ్ నెంబర్స్ ఉంటే మనకి -1 -1 అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మనకి 1కి అలాగే -1కి మధ్యలో, అంటే ఆ రెండే రిప్రజెంట్ చేస్తుంది. అందుకనే దాన్ని ఏమంటాం? ఆల్టర్నేట్. 1 కాకపోతే -1. సో దీని యొక్క కండిషన్ ఏంటి మనకి? un greater than 0, then the series is called alternating series. సో సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ అనేది మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? సీక్వెన్స్ ద్వారా దాన్ని సంఖ్యంగా రిప్రజెంట్ చేస్తాం. ఎలా ఉంటుంది అది? S1 అంటే సమ్మేషన్ un ఏమంటాం మనం? పార్షియల్ సమ్ ఆఫ్ ద సిరీస్. సో ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? సీక్వెన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం కదా. S1 లో ఎలిమెంట్స్ u1, S2 అంటే మనకి u1 ప్లస్ u2, నెక్స్ట్ S3 అంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి, u1 ప్లస్ u2 ప్లస్ u3. అలాగే అప్ టు సో ఆన్ Sn టర్మ్స్ అనేది మనకి ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం? సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ ఆఫ్ సిరీస్. సో మనకి సిరీస్లో 5 టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ వన్ నెగిటివ్ నాన్ నెగిటివ్ సిరీస్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటి మనకి? పాజిటివ్ సిరీస్, నెగిటివ్ సిరీస్, అలాగే ఆల్టర్నేటింగ్ సిరీస్. ఫిఫ్త్ వన్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్. సో మనకి ఈ కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ కానీ థీరమ్స్ కానీ చేయడానికి యూస్ అవుతుంది. మీరు ఒక నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే node point from the above we have un equal to Sn minus Sn minus 1 for all n belongs to ఇవి థీరమ్స్ లో బాగా యూజ్ అవుతుంది కండిషన్. సో క్లియర్ టు రిమెంబర్ దిస్ కండిషన్. ఎలా వచ్చింది మనకి ఈ యొక్క un ఈక్వల్ టు Sn మైనస్ S1 అనేది? ఆలోచన చేస్తే un ఈక్వల్ టు Sn ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను మీకు. Sn లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? పార్షియల్ సమ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, S1 ప్లస్ u1 కదా, u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్. మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? un అవుతుంది. అలాగే మైనస్ తీసుకోండి, మైనస్ Sn అంటే ఏంటి మనకి? u1 u2 ప్లస్
and so on un minus 1. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మైనస్ కదా. సో దీన్ని మైనస్ చేయండి. u1 u2 ప్లస్ అండ్ సో ఆన్ un మైనస్ అప్లై చేస్తే మైనస్ u1 మైనస్ u2 మైనస్ అండ్ సో ఆన్ un మైనస్ un మైనస్ 1. సో ఇప్పుడు మనకి ఈ టర్మ్ సెకండ్ టర్మ్ అలాగే un అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏముంది? ఇంకా మనకి un ఈక్వల్ టు un మైనస్ un మైనస్ 1. సో అంటే ఇదేంటి? మనకి ఏ టర్మ్లోది Sn అలాగే ఇదే టర్మ్లోది Sn మైనస్ 1. సో ఇలా మనం స్పెండ్ చేస్తూ ఆ యొక్క కండిషన్ అనేది ఇలా వచ్చిందనమాట. సో మీరు క్లియర్ టు రిమెంబర్ దిస్ కండిషన్. నెక్స్ట్ ఏంటంటే అసలు మనకి ఇన్ఫైనైట్ సిరీస్లో కన్వర్జెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే డైవర్జెంట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆసిలేటింగ్ యొక్క బిహేవియర్ అంటే ఎలా వర్క్ చేస్తాయి అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్వర్ట్ divergent or oscillating series. ఇప్పుడు కన్వర్జెంట్, డైవర్జెంట్ అండ్ ఆసిలేటింగ్ సిరీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. వాట్ ఈస్ కన్వర్జెంట్ సిరీస్? కన్వర్జెంట్ సిరీస్ అని ఎప్పుడు చెప్తాం? సమ్మేషన్ un ఈక్వల్ టు s. వాట్ ఈస్ s హియర్? సమ్ కాన్స్టెంట్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ ఈ యొక్క కన్వర్జెంట్ ని డైవర్జెంట్ ఫంక్షన్ ని ప్రజెంట్ చేస్తామో చూస్తాం. మీరు ముందు సిరీస్ సీక్వెన్సెస్ నేర్చుకున్నారు. సో సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక ఫ్యామిలీ తీసుకుంటే సీక్వెన్స్ అనేది మదర్ అంటే పేరెంట్స్, అలాగే ఈ యొక్క సిరీస్ అంటే ఏంటి? చైల్డ్స్ అన్నమాట. అంటే త్రూ ఆ యొక్క సీక్వెన్స్ ద్వారా ఈ యొక్క సిరీస్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. త్రూ ఆ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ కింద మనం సమ్స్ కదా ఇవి సమ్స్ని రిప్రజెంట్ చేసి త్రూ ఆ యొక్క సీక్వెన్సెస్ ద్వారా మనం అనేవి సాల్వ్ చేసుకుంటా వస్తాం. అంటే ఆ యొక్క సీక్వెన్స్ లేకుండా సిరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం. సేమ్ బిహేవియర్ అనేది అంటే సీక్వెన్స్ ఎలా ఉంటుందో సేమ్ సిరీస్ కూడా అలాగే ఉంటుంది. కానీ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్, నాట్ సేమ్. అర్థమైందండి? అంటే సీక్వెన్సెస్ని యూజ్ చేసుకుని మనం సిరీస్ని చెప్పగలుగుతాం. సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. డైవర్జెంట్ అయితే సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఆసిలేటింగ్ సిరీస్ అయితే సీక్వెన్స్ అలాగే సిరీస్ కూడా ఆసిలేటింగ్ సిరీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. ఫస్ట్ 1/2 n minus 1 which is కన్వర్జెంటా డైవర్జెంటా అనేది మనం చెప్పాలి. Given that
ఏం ఇచ్చారు సమ్మేషన్ un ఈక్వల్ టు 1/2n మైనస్ 1 ప్లస్ ఇప్పుడు దీన్ని మనం ఏమనుకోవాలి సీక్వెన్స్ కింద చూపించాలి Sn be the sequence of partial sums. సో మనకి ఇప్పుడు SL లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయి u1 u2 ప్లస్ అండ్ సో ఆన్ un కింద ఉంటాయి కదా సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ n ప్లేస్ లో మనం 0 కదా 0 పెట్టుకుంటే s 0 అంటే మనకి 1 0 అంటే 1/1 ఈక్వల్ టు ఏమవుతుంది 1 కదా 1/2 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 2 పవర్ 0 ఈక్వల్ టు 1 సో 1/1 ప్లస్ 1 నెక్స్ట్ 2 1 minus 1 నెక్స్ట్ 2 పెట్టుకుంటే 2 minus 1 నెక్స్ట్ 1/3 పెట్టుకుంటే 3 minus 1 2 square ప్లస్ 4 పెడితే మనకి 10 ప్లేస్ లో 2 cube ప్లస్ అండ్ సో 1/2n minus 1 అనేది మనకు వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి లిమిట్ అప్లై చేయాలి కన్వర్జెన్స్ అని చెప్పడానికి సీక్వెన్స్ కి లిమిట్ కదా మనం అప్లై చేస్తాం లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఏమవుతుంది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ టోటల్ టర్మ్ n టర్మ్ ఏది ఇక్కడ మనకి 1/2n minus 1 సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇది ఎలా ఉంది మనకి 1 plus 1/2 plus 1/2 square plus 1/2 2 cube plus and so on అంటే మనకి జామెట్రిక్ సిరీస్ రిప్రజెంటేషన్ కదా సో జామెట్రిక్ సిరీస్ రిప్రజెంటేషన్ యొక్క ఫార్ములా ఏంటి a into 1/r/n by 1 minus r ఏంటంటే మన ఫార్ములా ఆల్రెడీ మనం సీక్వెన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేసుకున్నాం మరి ఇక్కడ ఏ అంటే ఏంటి ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకి 1 నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి మనకి ఏఆర్ ఇది ఎలా ఉంటుందంటే ఫార్ములా ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ -1 సో దీన్ని మనం జామెట్రీ యొక్క ఫార్ములా సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఏ అంటే ఎంత 1 నెక్స్ట్ 1 మైనస్ ఆర్ అంటే వాల్యూ ఎంత 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ n బై నెక్స్ట్ 1 మైనస్ ఆర్ అంటే 1/2 సో ఇది కదా మనకి వచ్చిన వాల్యూ సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి ఏమొస్తుంది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 1 minus 1/2 అంటే వాల్యూ ఎంత 1/2 కదా 2 ఇక్కడికి వస్తుంది 2 minus 1/2 is nothing but 1/2 కదా సో 1 minus 1/2 power n by 1/2 ఇప్పుడు మనం ఇక్కడ చేయనా సో మనకి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఏమొచ్చింది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ 1 minus 1/2 power n by నెక్స్ట్ కింద ఏమొచ్చింది మనకి
1/2 అనేది వచ్చింది. దీన్ని ప్లస్ అవుతే మనకి ఏమొస్తుంది? రెసిప్రోకల్ అంటే ఇన్ఫినిటీ 2 into 1 minus 1/2n. సో 2తో మల్టిప్లై చేయండి. n tends to infinity 2 minus 1/2 into 2n. లిమిట్ n tends to infinity 2 మైనస్ దీని కిందకి రాస్తే మనకి ఏమొస్తుంది? 1/2n into 2 power minus 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ n tends to infinity 2 minus 1/2 power n minus 1. నెక్స్ట్ మనకి ఇప్పుడు టోటల్గా ఈ టర్మ్ ఏమొచ్చింది? సెపరేట్గా ఇదేంటి? ఏ మైనస్ బీగా ఉంది కదా, లిమిట్ ఏ మైనస్ లిమిట్ బి ఇలా రాయాలి. అప్పుడేమవుతుంది? లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 2 మైనస్ లిమిట్ n tends to infinity 1/2 power minus 1. సో ఇప్పుడు లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మీకు ప్రీవియస్ క్లాసెస్లో అంటే మన సీక్వెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఏమవుతుంది? ఇప్పుడు లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే యాజ్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఇక్కడ n ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది? 1/∞ ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు 2 అనేది మనకి వచ్చింది. అంటే సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెన్స్ టు 2. మనకి సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి అలాగే సిరీస్ కూడా కన్వర్జెస్ టు 2కి ఈక్వల్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? therefore union is also converges to 2. hence solve. సో మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం సిరీస్ని. నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి? కన్వర్జెన్స్ అయిపోయింది. కన్వర్జెన్స్ మీద ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాలి? డైవర్జెన్స్ చెప్పాలి. డైవర్జెన్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం. ఎప్పుడు డైవర్జెన్స్ చెప్తాము? ఒక పాయింట్ కాకుండా ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏం చెప్తాం? మనం డైవర్జెంట్ కింద చెప్పుకుంటాం. సో దాని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ఏంటి? డైవర్జెంట్. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే మనం దాన్ని డైవర్జెంట్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, షో దట్ ద సిరీస్ 1 plus 2 plus 3 plus and so on n is divergent. సో మనకి ఇచ్చిన ఈ యొక్క సిరీస్ని ఏమని చెప్పమంటారంటే డైవర్జెంట్ని చెప్పమంటారు. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా? ఫస్ట్ మనకి తెలుసు సొల్యూషన్ given the
ఏమి ఇచ్చారు మనకి సమ్మేషన్ యూఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n. ఇప్పుడు మనం ఏం చేయాలి సీక్వెన్స్ ని తీసుకోవాలి దీన్ని సాల్వ్ చేయడానికి లెట్ Sn be a sequence of partial sum of series. ఇప్పుడు మనకి దట్ ఈస్ Sn ఏమవుతుంది u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un అనేది కదా అవుతుంది మనకి ఇక్కడ u1 అంటే ఏంటి ఎలిమెంట్ 1 నెక్స్ట్ u2 అంటే ఎలిమెంట్ 2 కదా నెక్స్ట్ u3 ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ 3 ప్లస్ అండ్ సో ఆన్ un అంటే మనకి ఎలిమెంట్ n. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు ఇది ఎలా ఉంది రిప్రజెంటేషన్ సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ కింద ఉంది కదా సో దీనికి ఫార్ములా ఏంటి మనకి బై చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం కదా సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తారంటే లిమిట్ అప్లై చేయండి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn టర్మ్ మొత్తం ఎంత వచ్చింది మనకి n ఇంటూ n ప్లస్ 1/2. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఇన్ఫినిటీ ప్లస్ 1/2. సో ఇది ఎలా ఉంది ఇన్ఫైనైట్ టర్మ్స్ కాబట్టి సో therefore sequence Sn is divergent. మనకి సీక్వెన్స్ అనేది డైవర్జెంట్ అయితే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది therefore summation un is also divergent series. So దీని ద్వారా hence solve. ఫస్ట్ మనం ఏం చేసాము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన సిరీస్ ని మనం చూసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి సమ్మేషన్ యూఎన్ కింద అనుకోవాలి సో దీన్ని సాల్వ్ చేయాలంటే నాకు ఒక సీక్వెన్స్ కావాలి త్రూ సీక్వెన్స్ ద్వారానే మనం సిరీస్ చేసుకోమని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో అందుకోసం లెట్ Sn be a sequence of partial sum of series అని రాసాను సో దాన్ని ప్రజెంట్ చేస్తూ Sn ఈక్వల్ టు Sn లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయి u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ un. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది u1 1 కదా అవుతుంది నెక్స్ట్ u2 ఏమవుతుంది 2 అవుతుంది u3 ఏమవుతుంది 3 అవుతుంది ప్లస్ అండ్ సో ఆన్ un టర్మ్ ఏమవుతుంది మనకి n అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు ఏంటో ఫార్ములా సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ కి ఫార్ములా తెలుసు ఏంటది n ఇంటూ n ప్లస్ 1/2. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడు మనకి Sn అనేది తెలిసింది Sn తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం దానికి లిమిట్ అప్లై చేస్తాం లిమిట్ ఏంటి లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు n ప్లస్ ఇన్ఫినిటీ పెట్టుకుంటే మనకి ఆ సీక్వెన్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫైనైట్ కాబట్టి therefore Sn is divergent. సీక్వెన్స్ అనేది డైవర్జెంట్ అవుతే మనకి సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది therefore summation un is also divergent series hence solve. మనం కన్వర్జెంట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అలాగే డైవర్జెంట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇంకేముంది మనకి ఆసిలేటింగ్ ఫంక్షన్ సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
నెక్స్ట్ ఏంటి ఆసిలేటింగ్ సిరీస్. ఆసిలేటింగ్ అంటే ఇన్ బిట్వీన్ టూ నెంబర్స్. వాట్ ఈస్ దట్? ఇన్ బిట్వీన్ టూ నెంబర్స్ మనం ఏం చెప్తాం? ఆసిలేటింగ్ సిరీస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి. షో దట్ the series -1 power n is oscillating. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ given that ఏమి ఇచ్చారు మనకి? సమ్మేషన్ un equal to -1 to the power of n. సో ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? Sn కింద సీక్వెన్స్ కింద తీసుకుంటాం కదా. లెట్ Sn be a partial sum of series. సో మనకి ఇప్పుడు Sn అనేది ఏమవుతుంది? u1 u2 ప్లస్ అండ్ సో ఆన్ un కదా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? u1 టర్మ్ అనేది కావాలి. u1 టర్మ్ ఎలా ఉంటుంది? 1 to the power of ఇక్కడ 1 పెట్టుకుంటే మనకి పవర్ 1 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? -1. 2 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? n ప్లస్ లో 2 పెట్టుకుంటే 1 అంటే స్క్వేర్ 1 -1 స్క్వేర్ చేస్తే మనకి మైనస్ అనేది పాజిటివ్ అవుతుంది కదా. నెక్స్ట్ 3 పెట్టుకుంటే -1 ప్లస్ అలాగే నెక్స్ట్ 1 ప్లస్ అండ్ సో ఆన్ -1. ఇక్కడ మీరు ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, మనకి ఏమవుతుంది? ఈవెన్ నెంబర్స్ అంటే 2 2 4 6 2 4 6 8 10 12 14 అలా నెంబర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? 2 నెంబర్స్ తీసుకుంటే -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? 0. అంటే ఈవెన్ నెంబర్స్ అనేది తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 0. అలాగే ఆడ్ నెంబర్స్ తీసుకోండి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి 1 1 3 1 3 5 7 9 11 ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే మనకి -1 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకోవాలి, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి. 3 నెంబర్స్ తీసుకోండి. ఈ 1 -1 1 క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి -1 అనేది వస్తుంది. సో ఆడ్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? -1 అనేది వస్తుంది. సో మనకి 0కి -1కి మధ్యలో ఇది ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆసిలేటింగ్ సిరీస్ అని చెప్తాం అన్నమాట. Now Sn is 0 0 0 and so on 0 converges to 0. ఎప్పుడు ఈవెన్ అయితే ఇంకొకటి ఏమొచ్చింది మనకి? Sn equal to -1 -1 -1 and so on -1 కన్వర్జెస్ టు ఎక్కడికి అంటే మనకి చివరి నెంబర్ కూడా తెలుస్తుంది -1. ఎప్పుడు ఇది ఆడ్ నెంబర్స్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? therefore సీక్వెన్స్ Sn is oscillating. దీని ద్వారా మనకి సీక్వెన్స్ అనేది ఆసిలేటింగ్ అయితే సమ్మేషన్ un is also oscillating series. సో మనం ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చినది ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా ఆసిలేటింగ్ ఫంక్షన్ అని చెప్పాలో ఇలా మనం రిప్రజెంట్ అనేది ఇలా స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ మీకు ఆ యొక్క సిరీస్ అనేది ఎలా ఉందో తెలిస్తే అది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా లేకపోతే ఆసిలేటింగ్ అవుతుందా అనేది ఈజీగా చెప్పగలరు.
సో నెక్స్ట్ క్లాస్లో థీరమ్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.